హాయ్ బ్రో. కన్నప్ప ట్రైలర్ వచ్చింది, ఎలా ఉంది? మంచు విష్ణుకి ఇప్పుడు వరకు ట్రోల్స్ దొరికాడు కాబట్టి ఈసారి మీరేం చెప్తారు? ఒక్కొక్కడికి చెప్తున్నా, ఇప్పుడు దోలాడంటారా మీరు? ఇప్పుడు దోలాడంటారు ట్రోల్స్ కోసం. ఈ ట్రైలర్ లో నుంచి ఒక బిట్ దోలాడని చూసుకుందాం. లైఫ్ టైం సెటిల్మెంట్ మీకైతే. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ గా చెప్తారు? అసలు శివయ్య అనే డైలాగ్ నుంచి ఒక ట్రోల్, అంటే దేవుడిని ట్రోల్ చేసారు, అది పక్కన పెడితే ఇప్పుడు మంచు విష్ణు గారు యాక్టింగ్, అసలు ఆ ట్రైలర్ అయితే కట్ చేసారు, ఆయన హ్యాట్స్ ఆఫ్. ఆయన యాక్టింగ్ కి ఆ ట్రైలర్ కి పట్టదు చూసినా భయ్యా, సూపర్. అసలు పాయింట్ లేదు ఎక్కడ ట్రోల్ చేయడానికి. అప్పుడు అంటే ఏదో ఆయన అరిచాడు, దాని తర్వాత ఇదేంద్ర అని చెప్పి. అండ్ 2 పాయింట్స్ దగ్గర కన్నప్పకి పాజిటివ్ ఇట్లా రివ్యూస్ వచ్చినాయట. ఒకటి శివుడి సాంగ్, అప్పుడు శివ శివ శంకర సాంగ్ పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి, అందరికి పాజిటివ్ థాట్స్ వచ్చినాయి, అదొకటి. అండ్ ఇప్పుడు ట్రైలర్ కి ఆ టీజర్, 2 టీజర్స్ కి కూడా చాలా అంటే చాలా నెగిటివ్ వచ్చిందనమాట. బట్ ఇప్పుడు మాత్రం ట్రైలర్ చూసిన తర్వాత ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా మీద. ఇప్పుడు ట్రైలర్ లో ప్రభాస్ ఎంట్రీ ఎలా ఉంది, ఆయన డైలాగ్స్ ఎలా ఉంది? సూపర్ బ్రో. అంటే పెద్దవాళ్ళందరికీ నేనే పెద్ద అని చెప్పారు కదా, మరి ఆయన అందరికీ పెద్దవారు. మన ఇండస్ట్రీని పైకి తీసుకుపోయిన ఫస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే రాజమౌళి గారితో పాటుగా ప్రభాస్ గారే. అంటే రియల్ లో రెండు ఒకే డైలాగ్ పని చేస్తున్నారా? అంతేగా మరి. సో అదే డైలాగ్ ఇక్కడ పెట్టినట్టు అనిపించింది నాకు. సో అందరికీ పెద్దవాడిని అని చెప్పి. ఇప్పుడు ఈ సినిమాకి మంచు విష్ణు మొన్నటి వరకు కూడా కొన్ని ఇంటర్వ్యూల్లో ఓజీ కానీ రాజేసాబ్ కానీ వీటికి సంబంధించి ఆ సినిమా కంటే కూడా ఇదే హై ఎండ్ ఫిల్మ్ అని చెప్పారు. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు వాస్తవం అనిపిస్తుందా లేకపోతే తప్పు అనిపిస్తుందా మీకు? ఆ సినిమాల గురించి పక్కన పెడితే మంచు విష్ణు గారు ఇప్పటి వరకు ఇచ్చిన ట్రైలర్, ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో ఇచ్చారు కదా, ఆయన డబ్బా కొట్టుకున్నారని చెప్పి చాలా మంది అన్నారు. ఆయన డబ్బా కొట్టలేదు, ఆయన నిజం చెప్పిండు. ఆయన మాటలల్లో ఆయన ఎప్పుడు మనం ఒక ట్రోల్స్ కి ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి అట్లా అనిపించింది, కానీ ఆయన చెప్పింది నిజం. ఈ సినిమా కంపల్సరీ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. డెఫినెట్లీ ఫస్ట్ డే 300 crores అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ప్రభాస్ గారి సీన్స్ కి థియేటర్ లో ఉంటది భయ్యా, మీ ఊహకే వదిలేస్తున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీకి ఒక రెండు జబ్బుని తీసుకొచ్చారు. ఇప్పుడు బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ ని, మలయాళం నుంచి ఏమో మోహన్ లాల్, ఇటు తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏమో మోహన్ బాబు, ఇలా ఇండస్ట్రీకి ఒక పెద్దని తీసుకొచ్చి పెట్టారు కదా. ఖచ్చితంగా సినిమాని హైప్ కోసమే వీళ్ళందరూ తీసుకొచ్చారంటారా? ఎంత హైప్ కోసం తీసుకొచ్చినా కూడా సినిమాకి వాళ్ళు యాక్ట్ చేయలేదనుకో, ఆ స్టోరీ బాగాలేదనుకో, అది నడవదు. సో స్టోరీలో దమ్ము ఉండాలంటే ఫస్ట్ యాక్టర్లు కాదు, స్టోరీ కరెక్ట్గా ఉండాలి. సో యాక్టర్లతో ఏం సంబంధం లేదు. వాళ్ళని తీసుకోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు చాలా పెద్ద యాక్టర్స్. ఫైనల్ గా ఈ కన్నప్ప ట్రైలర్ గురించి ఒక మాటలో ఏం చెప్తారు? చూసుకుందాం, ఇప్పుడు ఎవరు ట్రోల్ చేస్తాడో చూసుకుందాం. చెక్ చేసుకుని, అంటే ఆడియన్స్ కోసం కాకుండా ట్రోల్స్ కోసం బాగా ఆయన జాగ్రత్త పడ్డాడు. అసలు నిజంగా ఎక్కడ చిన్న మైనస్ కూడా లేదనమాట. ఎంట్రీ, ప్రభాస్ గారి ఎంట్రీ మామూలుగా ఉండదు అసలు. సో ట్రైలర్ లో అన్ని మనం చెప్పలేం, కానీ ఈ ఉన్న ట్రైలర్ అయితే మాత్రం పాన్ ఇండియాకి కరెక్ట్ గా సూట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇది నిజ జీవితంలో విష్ణు గారి మీద వచ్చిన ట్రోల్స్ కి ఇందులో సినిమాలో ఒక డైలాగ్ ఉంది, వినపడని వాళ్ళకి విన్నపాలు ఎందుకు, కనపడిన వాడికి దండాలు ఎందుకు అని డైలాగ్ ఉంది కదా. సో ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో ఇందులో సినిమా విషయానికి వస్తే కనుక హైప్ బాగా పెంచేసాడు. అసలు చాలా మంది ట్రోల్స్ వెతుకుతారు ఇప్పుడు దేనికో దాన్ని తగిలిస్తారు తోకలు, కానీ చాలా క్లారిటీగా ఉంది. అంటే సబ్జెక్ట్ ఉంది. ఆ సినిమా కృష్ణకాంత్ పార్క్ లో కూడా తీయచ్చు, కానీ కథ లేకుండా అంత దూరం ఎవడు వెళ్ళగా. కథ ఉంది, డెప్త్ ఉంది, పాన్ ఇండియా స్టార్లు ఉన్నారు, పెద్ద స్టార్లు ఉన్నారు. సో నాకైతే మాత్రం హీరోయిన్ మీద కొన్ని ట్రోల్స్ వచ్చినాయి. అసలు శివుడు సినిమాలో రొమాన్స్ ఏంటని అవన్నీ ఇవన్నీ వచ్చినాయి. కానీ సినిమా చూడకుండా మనం ఎలా జడ్జ్మెంట్ చేస్తాం? సో ప్రభాస్ గారు ఎంట్రీ, ప్రభాస్ గారు ఉండడం వల్ల ఈ సినిమా చూస్తారు, ప్రభాస్ గారు ఉండడం వల్ల ఎవరైనా థియేటర్కి వస్తారు అన్నారు కదా. సో ఈ రోజు నేను చెప్తున్నా, ఇద్దరు కోసం థియేటర్ దగ్గరికి వస్తారు, విష్ణు గారి కోసం, ప్రభాస్ గారి కోసం. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ అందులో వాళ్ళ అబ్బాయి, విష్ణు గారు వాళ్ళ అబ్బాయి కూడా ఎంట్రన్స్ మనకి ఫ్రేమ్ స్టార్టింగ్ లోనే వాళ్ళ అబ్బాయి రావడం, వాళ్ళిద్దరు అమ్మాయిలు ఒక సాంగ్ చేయడము, ఇవన్నీ చూసాక సో ఏదో మంచి డెప్త్ ఉంది. మీరు గతంలో చూడండి, బ్రాహ్మణ్ క్యారెక్టర్లు వేసినప్పుడు చాలా సినిమాలు హిట్ అయినాయి. సో ఎన్ని ట్రోల్స్ వచ్చినా కూడా సినిమాలు అయితే మాత్రం అప్పట్లో బాగా ఆడినాయి, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా వెళ్ళేవారు. సో ఈ సినిమా అయితే మాత్రం విజువల్ గా కొన్ని ఫ్రేమ్స్, కొన్ని ఫైట్ సీన్లు మనకి మేకింగ్ వీడియో చూసినప్పుడు కానీ, యూట్యూబ్ లో చూసినప్పుడు కానీ ఒక కొండ మీదే ఒక శివుడిని పెట్టి చూపించు. కానీ ఇప్పుడు ట్రైలర్కి వచ్చేసరికి ఏంటంటే కొత్త ఫ్రేమ్స్ కనపడేసరికి కొంచెం హ్యాపీ అనిపించింది అనమాట. సినిమా కొంచెం హ్యాపీగా, అంటే ఇది విష్ణు గారి కోసమో ఏదో ఆయన ఏదో సొంత రూపులు పెట్టి తీసుకున్నారని కాదు. ఇక్కడ సినిమా ఇండస్ట్రీ చాలా మంది ఆర్టిస్టులకి
30 రోజులు 40 రోజులు అక్కడ విదేశాల్లో ఆ కాల్ షీట్లు, వాళ్ళకి ఫుడ్, మెయింటెనెన్స్ ఎన్ని కోట్లు అవుతాయి మనకు తెలుసు. సో దానికోసమైనా మనం సినిమా ఇండస్ట్రీని కించపరచకూడదు, ఎందుకంటే సినిమాలో డెప్త్ ఉంది. డైలాగ్ ఎలా ఉంది? అది బాగుంది, అది కొన్ని సీన్లు అయిపోయి అన్ని ఇక మనం చెప్పకూడదు కదా. సో ఏదో కొంచెం దాస్తే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ప్రభాస్ గారి లుక్స్ అంటే పైనుంచి పర్యవేక్షణకు వచ్చాడు, ఒకసారి చూసి ఒకసారి గట్టిగా కొట్టేసి వెళ్ళిపోతారు అనమాట. సో ఒకటే ప్రభాస్ గారి మీద, ఆ ప్రభాస్ గారి గురించి చెప్పారు మోహన్ బాబు గారు, నేను మాటిస్తున్నాను సినిమాకి, మొత్తం మేము చూసుకుంటున్నాను. అలాంటి వ్యక్తిని నేను చూడలేదన్నారు కదా, నిజంగా ఎవరు చూసి ఉంటారు. గెస్ట్ రోల్ ఒకటి ఇచ్చాడంటే మొత్తం ఫ్యామిలీ పంట పండినట్టే అనమాట. సో ఇంకా నిజంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే గమ్ముని శివుడికి దండం పెడతారు కదా, పక్కన ప్రభాస్ గారి ఫోటో కూడా పెట్టాల్సిందే. ఎందుకంటే మరి వాళ్ళ ఫ్యామిలీకి ఈయనే దేవుడు, ఎందుకంటే ప్రభాస్ గారు లేకపోతే ఈ సినిమాకి ఇంత హైప్ ఉండదు. నేను అది మాత్రం ఓపెన్ గా చెప్తున్నాను అనమాట. ఓకే, సెట్ అవ్వలేదని చెప్పి చిన్న కమెంట్ వచ్చింది. అదే డబ్బింగ్ ఆర్టిస్టుల ప్రాబ్లం అయి ఉంటుంది నాకు తెలిసి, అంతే. అదే కొంచెం బేస్ వాయిస్ పడి ఉంటది. అంటే ఒక ఆయన తమిళ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆయన కాలం చేశారనమాట. సో ఆయన ఎక్కువ పెద్ద పెద్ద హీరోలకి ఆయనే చేస్తారు. సో కొత్త వాళ్ళు ఎవరిని అడ్జస్ట్ అవ్వక ఏదో అయ్యి ఉంటది అనమాట. ఇంకా పాన్ ఇండియా కదా, మొత్తం కన్నడ, తమిళ్ అన్ని ఉన్నాయి కాబట్టి సో అక్కడ అడ్జస్ట్ అయిపోద్ది. మనకు కొంచెం అలవాటు అయిపోయింది. ఆయన కూడా మన తెలుగు హీరో అయిపోయాడు ఈ మధ్యకాలంలో, జనతా గ్యారెంటీ దగ్గర నుంచి. ఓకే బ్రో, చెప్పండి. కన్నప్ప ట్రైలర్ ఎలా ఉందన్న? పూర కత్తి లాక్కున్నది, ఖతర్నాక్ ఉన్నది, సూపర్ ఉన్నది, అట్లా ఉండదు. ఏంటంటే ఇది భక్తికి సంబంధించింది, దేవునికి సంబంధించింది. ఒక భక్తుడు దేవుడు అంటే వడదు కాబట్టి ఆయన దేవునికి మీద ప్రేమ ఎట్లా పుట్టింది అనేది ఆయన చరిత్రని మనం పక్కా చూడాలి. భక్త కన్నప్ప చెప్పండి. ఇక ప్రభాస్ ఎంట్రీ ఎలా ఉంది? ప్రభాస్ ఎంట్రీ అయితే నేనైతే ప్రభాస్ కోసమే చూస్తా. ఈ సినిమా మాత్రము ఉన్నట్లా చెప్తున్నా. ప్రభాస్ ఫ్యాన్ గా కాకుండా సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి సినిమా హీరోల సినిమాలు చూస్తా, కానీ ప్రభాస్ కోసమే ఈ సినిమా చూస్తా బరాబర్. కానీ ఈ సినిమాలో మంచు విష్ణు యాక్టింగ్ నాకు ఫస్ట్ లా ఒక డైలాగ్ చూసి ఇదేం డైలాగ్ రా నాయన అనిపించింది, శివయ్య అనేది. జర ఈసారి అయితే జర మంచిగానే వచ్చింది. ట్రైలర్ లా జబర్దస్త్ వచ్చిండు. ఇంకోటి ఏదైనా సరే ఒక దాన్ని పట్టుకొని కాంట్రవర్సీ చేయకూర్రి. ఏంటంటే అందుట్లో అర్థం పరమార్థం అనేది ఉంటది, అర్థమైందా? ప్రతిదాన్ని కాంట్రవర్సీ చేసి ఆయన దొక్కేద్దాం అనేది చూడొద్దు. ఇప్పుడు మంచు విష్ణు అనే వ్యక్తి ఎంత ఖతర్నాక్ యాక్టర్ అంటే ఇప్పుడు ఆయన గడ్డం చూస్తే నాకు ఆ గడ్డం కేరళ వాడ బుద్ధి అయితే అంత ఖతర్నాక్ చేసిండు యాక్టింగ్. ట్రైలర్ లో ఎలా ఉంది ప్రభాస్ అన్న డైలాగ్? పెద్దవాళ్ళందరికీ నేనే పెద్ద అంటే యాస్, సినీ ఇండస్ట్రీకి ఒకటే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఇండస్ట్రీ, హాలీవుడ్ కి టాలీవుడ్ కాదు, ఇప్పుడు మొత్తం అన్ని కోలీవుడ్ లకు అన్నిటికీ పెద్ద మన పెద్దన్న, ఓన్లీ వన్స్ ఇండియన్ పెద్ద హీరో, మాస్ హీరో అండ్ లెజెండ్ హీరో ప్రభాస్ అన్ననే. అందుకే అందరికి పెద్ద ప్రభాస్ అన్ననే. సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్ కొడతాడు? బరాబర్ చెప్తుండా, ఓపెనింగ్ రోజే 300 కోట్లు కొడుతుంది. ఎందుకంటే ఆడ అన్న ఉన్నాడు, పరమశివుని లాంటి మన శివభక్తుడు అయినటువంటి ఒక ఇది ఏమంటారు, హిమాలయాల పర్వతం ఉంది చూడు, ఆ పర్వతం మీద కూకున్న శివుని పక్కల నంది ఎట్లుంటారో అటువంటి వ్యక్తి మన ప్రభాస్ అన్న ఉన్నందుకు ప్రతి ఒక్కరు చూస్తారు, నేను కూడా చూస్తా. అన్నప్పుడు ఇప్పుడు ట్రోల్ చేశారు కదా, మరి ట్రోల్స్ మీరేం చెప్తారు? ట్రోల్ చేసేటోళ్ళు అంటే ఇగో వాళ్ళు ధర్మానికి వ్యతిరేకం అని చెప్తున్నారు. ట్రోల్ చేసేటోళ్ళ కన్నప్పని ట్రోల్ ఎవరు చేస్తున్నారు, వాళ్ళు ధర్మానికి వ్యతిరేకులే. ఇగో దేవుని గురించి చేసే సినిమాని దైవంగా చూపియాలి, ప్రతి ఒక్కరికి సినిమా చూడరు అని చెప్పాలి, కానీ ట్రోలింగ్ చేయొద్దు. ఎందుకంటే మనలో మనం హిందుత్వం అనేది పోతుంది అంటే కారణం ఈ ట్రోలింగ్స్ వల్లనే. మనం అందరం కలిసికట్టుగా ఉంటేనే ధర్మాన్ని మనం కాపాడగలం. సూపర్.